హాయ్ ఫ్రెండ్స్, ఇది క్లియర్గా మా ఇంటి పక్కన లక్ష్మి కారపొడి ఝాన్సీ అంటున్నది. మిరపకాయలు, చింతపండు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మెంతులు, ఆవాలు అన్నీ కలిపి మళ్ళీ ఇక ఉప్పు, ఇంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం చూసేసుకున్న తర్వాత దొడ్డు ఉప్పు అయితే తెలిసిపోతాయి కదా. వద్దు, నేను చెప్తాగా నీకు. చాలా మంచిది అయ్యేది. లేదుగా అంటే లేదు, ఊరిపోయిందని చెప్పి పోయి చాలా పోయి చాలుగా ఉల్లిపాయ వేసి ఇట్లా పట్టుకుంటే కారం ఈ మోతాదు మెత్తగా పట్టిన సాల్ ఉల్లిపాయ అంట అన్నేసుడు నన్నేసుడు అంటదట. అవును, చాలు మోతాదుగా. ఓకే, దాన్ని చాలుగా. ఎవరికన్నా చూపించడానికి ఇట్లా చేసుకోవాలని చెప్తా. యూట్యూబ్ చేస్తాక. ఓకే, చెప్పు. అది అలా పోయి కదా పోయి కారం కలిపేసేయిగా రెండు పోతుంది. ఇక కొంచెం మెత్తగా అవుతుంది. మళ్ళీ మిక్సీ పట్టుకుంటే అంతా కలిసిపోద్దండి. అది కారపొడి రెడీ. చూడండి ఫ్రెండ్స్, మా లక్ష్మి మునగా కారపొడి చేసింది. నువ్వు చేసినావు, నేను చేసుకుంటా అని చేసింది. నేను చేసిందని ఆమెకు కావాలని చేసుకుంది. చూడండి ఎట్లుందో. ఒక్కసారి అక్క చేసింది ఇట్లా.